ఇంకా చాలా మంది రాలేదు. మా ప్రాబ్లం ఏంటంటే మాకు 6 months నుంచి సాలరీస్ లేవు. మేము మేనేజ్మెంట్ నుంచి పాజిటివ్ రిప్లై కోసం 6 months నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళు ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కాల్స్ ప్రామిస్ ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు మా హయ్యర్ CEO వాళ్ళకి మధ్య మిస్కమ్యూనికేషన్ నడుస్తుందని మాకు అనిపిస్తుంది. బట్ మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా సాలరీస్ క్లియర్ చేయండి. వీఆర్ నాట్ అగైనెస్ట్ ద కంపెనీ, వీఆర్ ఎక్స్పెక్టింగ్ వీఆర్ డిమాండింగ్ అవర్ సాలరీస్. మేము ఇంకోటి ఏంటంటే మేము ఎవరైతే ఇక్కడ మాట్లాడి గ్యాదర్ అయి ఉన్నామో మా మీద కూడా స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆంట్రాస్లో పనిచేస్తున్న ఏ ఒక్క ఎంప్లాయీ కూడా శాలరీ ఇవ్వలేదు. 90% ఇచ్చాము, 10% ఇవ్వలేదు అని చెప్పేసి ఒక నెగిటివిటీ మా మీద స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు March 31 మనకు ఫినాన్షియర్ ఎండింగ్. ఈ రెండు లేకపోతే రేపు పొద్దున్న మేము ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ ఇంకా దీనికి సంబంధించిన విషయంలో అది వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల మమ్మల్ని టెర్మినేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2-3 టెర్మినేట్ చేసిన విషయం మాకు తెలిసింది. రీసెంట్గా అటెండ్ అయిన ఇంటర్వ్యూస్కి ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈ కంపెనీ నేమ్ వల్ల వాళ్ళు నన్ను హోల్డ్లో పెట్టేశారు. ఇంకా కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావట్లేదు. రీజన్ ఈజ్ కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడి పనిచేసినాం. నైట్ అవుట్స్ చేసి మరి ప్రొడక్ట్స్ అన్ని డిజైన్ చేసి డెవలప్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసినాం. కోట్ల అమౌంట్ కూడా అది జనరేట్ చేసింది బిజినెస్ కూడా. బట్ వాళ్ళ బిజినెస్ రీజన్స్ వల్ల అవి వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్, మేము వాటిని మాట్లాడదలుచుకోలేదు. బట్ మేము మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా సాలరీస్ క్లియర్ చేయండి. ఇప్పుడు మేము పర్సనల్గా మేము మెయిల్స్ పెట్టినాం కానీ ఎప్పుడు కూడా మాకు మెయిల్స్లో ఒక్క పాజిటివ్ రిప్లై లేదు. వాళ్ళు మెయిల్స్లో కూడా ఒక సాలరీ గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. సో అట్లీస్ట్ మీడియా ముఖంగానైనా మాకు ఈ సమస్యకు ఫలితం దొరుకుతుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. నెక్స్ట్ వీక్ అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఏంటంటే మాకు హైయర్ మేనేజ్మెంట్ మధ్యలో మిస్కమ్యూనికేషన్ నడుస్తుంది. ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మా ప్రాబ్లమ్ని హైయర్ మేనేజ్మెంట్కి క్లియర్గా చెప్పట్లేదని మాకు అనిపిస్తుంది. మేము చాలాసార్లు ఇప్పుడు మెయిల్స్ కూడా మేము మా ప్రాబ్లమ్ని మేము రేట్ చేసినాము. కంపెనీకి మేము లాయల్టీగా 6 months సాలరీ లేకపోయినా పని చేసేసాము. బట్ వాళ్ళు మాకు ఒక పాజిటివ్ అప్డేట్ ఇవ్వట్లేదు, ఒక మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు March 31 మనకు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్. ఇప్పుడు జూలై 31 లోపు మేము ITR ఫైల్ చేయకపోతే మాకు పెనాల్టీస్ పడతాయి. ITR ఫైల్ చేయాలంటే Form 16 కావాలి, PF ఇవన్నీ కావాలి. కానీ మాకు సాలరీస్ క్రియేట్ చేయట్లేదు. సో ఈ Form 16 లేకుండా మేము వేరే కంపెనీకి ఏదైనా వెళ్తే అక్కడ మాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ 2-3 అట్లనే జరిగింది. సో మేనేజ్మెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు సాలరీస్ క్రియేట్ చేసి ఈ Form 16 PF ఇష్యూస్ మాకు క్లియర్ చేస్తే, కానీ మీరు ఎంత తొందరగా వీలైతే అంత మాకు సాలరీస్ క్రియేట్ చేయండి. ఇది మా ఎంప్లాయీస్ 500 ఎంప్లాయీస్ వర్కింగ్. కాకపోతే ఇక్కడ ప్రొటెస్ట్ వచ్చింది ఓన్లీ 100 members. డిఫరెంట్ రీజన్స్, వాళ్ళకి థ్రెటనింగ్ కానీ డిఫరెంట్ మేనేజర్స్ నుండి, వాళ్ళ లీడ్స్ నుండి, లైక్ మెయిల్స్ కానీ థ్రెటనింగ్ మెయిల్స్ కానీ, అందుకు వాళ్ళకి ఫార్వర్డ్ రావట్లేదు. ఎవరైతే ఛాలెంజ్ ఫేస్ చేసామో మేము ఫార్వర్డ్ వచ్చాము. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వీఆర్ వర్కింగ్ సిన్స్ 2 years ఇక్కడ. కాకపోతే అంత సాఫీగా వెళ్ళింది. 6 months నుండి ఎవ్రీ 15 days కి సాలరీ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని ఇంకా వెయిట్ చేయిస్తున్నారు. సో ఇంకొకటి జనవరిలో ఏదైతే ట్యాక్స్ డిడక్ట్ అయిందో అది ఇంకా క్రెడిట్ చేయలేదు. మా 15 days కి సాలరీ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని ఇంకా వెయిట్ చేయిస్తున్నారు. సో ఇంకొకటి జనవరిలో ఏదైతే ట్యాక్స్ డిడక్ట్ అయిందో అది ఇంకా క్రెడిట్ చేయలేదు మా ఫైనల్ సెటిల్మెంట్ లో. అండ్ PF ఒకటి ప్రాబ్లం అవుతుంది బయటకు వెళ్ళిన వాళ్ళకి. మెయిన్ ఇష్యూ Form 16 లేదు. ఇంకొకటి వచ్చేసి బయట ఏదైతే మేము కంపెనీకి అప్రోచ్ అవుతున్నామో ఇక్కడ రిజైన్ చేసి అక్కడ కంపెనీకి ఇంటర్వ్యూకి అక్కడ ఏమవుతుంది అంటే వన్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినా కూడా 1 month లో ఫైనల్ ఇవి ఉంటాయి, PF ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటి BGV ఫెయిల్ అవ్వడం వల్ల ఎంప్లాయీస్ అక్కడ కూడా టర్మినేట్ అవుతున్నారు, లైక్ జాబ్లెస్ అవుతున్నారు, రోడ్ పైనకి వచ్చేస్తున్నారు. సో మా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ జైస్వాల్ అనే HR మేనేజర్ ఈజ్ లీడింగ్ ఇన్ ఇండియా. తను ఏమంటున్నాడు, నో ఫండ్స్, యూ నీడ్ టు వెయిట్ ఫర్ ఫండ్స్. ఇంకొకటి ఏంటి, ఎవరైనా కాల్ చేసి థ్రెటనింగ్ ఏంటి అంటే మీ లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది, మీ ఫ్యామిలీ థ్రెటనింగ్, ఇదంతా చెప్తున్నాడు. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మేము లాస్ట్ వీక్ సేమ్ ఇట్లానే సైలెంట్ గా ప్రొటెస్ట్ చేసి మేనేజర్ ఉన్నారు,
వెంకట్ కిల్లి అని, ఎవరైతే ఇండియన్ టీమ్ కి లీడ్ చేస్తున్నాడో తను ఏమన్నాడంటే విత్ ఇన్ 2 days మీకు ఒక మెయిల్ వస్తుంది, కమ్యూనికేషన్ మెయిల్, యూ కెన్ గో అన్నాడు ఒక హామీ ఇచ్చి. ఆ మెయిల్ ఇప్పుడు వరకు రాలేదు, 1 week అయిపోయింది. అండ్ దెన్ ఆఫ్టర్ 3rd day మాకు ఒక మెయిల్ వచ్చింది. ఏంటి అంటే హైయర్ మేనేజ్మెంట్ నుండి థ్రెటనింగ్ మెయిల్, ఇట్లాంటివన్నీ చేస్తే యూ విల్ బి టర్మినేటెడ్, యూ విల్ బి ఫేస్ మెనీ ఛాలెంజెస్ అవుట్ సైడ్ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. అదొకటి పాయింట్. ఇక్కడ మేము మాదాపూర్ PS లో ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేశాం లాస్ట్ వీక్, బట్ టిల్ నౌ FIR ఫైల్ అవ్వలేదు. దాని గురించి ఏంటి ఫార్వర్డ్ మాకేంటి డీటెయిల్స్ తెలియదు. సో టిల్ టుడే మీరు కంపెనీ సైడ్ పే చేయండి. ఒక్కరు కూడా ఈవెన్ ఇక్కడ సెక్యూరిటీ తప్ప సింగిల్ పర్సన్ ఫ్రమ్ ద కంపెనీ ఆర్గనైజేషన్ లో ఒక్కరు దిక్కులేరు, ఒక్కరు దిక్కులేరు. ఈవెన్ ఫ్రంట్ ఆఫీస్ లో ఒక లేడీ అంతే తప్ప ఈవెన్ హెచ్ఆర్ ఒక్కరు కూడా రాలేదు. సో దిస్ ఈజ్ అవర్ కన్సర్న్. ఏంటంటే ఇప్పుడు మేము చేసిన దానికి కూడా మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక రిటర్నింగ్ మెయిల్ వస్తుంది, మీరు ఇంతమంది ప్రొటెస్ట్ చేశారు, ఇది చేశారు, యూఆర్ బి అండర్ దిస్ థింగ్ అని చెప్పేసి. సో మేమేమంటున్నామంటే మేము ఎంత హ్యాపీ పీస్ఫుల్ గా అయితే చేస్తున్నామో అంతే పీస్ఫుల్ గా ఎండ్ ఆఫ్ ది డే వరకు మాకు ఏదో ఒక రెజల్యూషన్ రావాలి. వెదర్ కంపెనీ ఎత్తేస్తున్నాము, మీకు ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాము, రిలీవింగ్ ఇస్తాము, రండి కూర్చోబెడుతున్నాం, రిలీవింగ్ తీసుకొని వెళ్ళండి, లేదా ఇది ఇస్తున్నాము పే తీసుకొని వెళ్ళండి. ఏదో ఒక అవుట్పుట్ అయితే మాకు ఫైనల్ రెజల్యూషన్ ఎండ్ ఆఫ్ ది డే వరకు రావాలి. అండ్ రిటర్నింగ్ మెయిల్స్ వస్తే కంపెనీ నుండి దీనికంటే వర్స్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ కంపెనీ షుడ్ ఫేస్ ద ఛాలెంజ్. ఇది మా ఫైనల్ డిమాండ్. Hey guys, thank you so much for watching that. I hope that the subtitles were okay. I did my best. I just wanted to come on at the end here and reiterate what's going on. In Hyderabad, they have a very similar process that we do here in Canada and that I believe you guys do in the US with almost like taxes, where you have to file information about where you work, usually by a due date. Now, most people in Hyderabad get their forms by the end of March. The employees at OnPassive had been working for 3 months at that point without being paid. And I think they were okay with it since it is this startup unicorn company until they were not given the slip that is needed for them to file. They have to file at the very latest by the end of July. Here in Canada, you have to file by the end of June, otherwise you're late filing. So when they didn't receive their forms in March, I believe that many of them started to panic, wondering, am I ever going to get a salary here? Are we not even in the books? So they went to management and were asking what was going on, and they were given a runaround, very much like how you watch everyone give the founders the runaround about their commissions, right? So no slips were given, no payment has been made to any of them, and now we are heading on the end of July, and of course, they can be penalized by not filing their paperwork by the end of July, and they cannot file it until OnPassive gives them their slips and potentially their payments. So they have been going on strike outside of the Hyderabad OnPassive office, demanding that they get paid and that they also receive this slip so that they can go and file their version of taxes. Needless to say, this might be why it's taken almost a month, it will be a month on Friday, for OnPassive to migrate to a new host. Kind of hard to do that when your techs are all on strike and not being paid and refusing to work until they are paid. If Ash and the people at OnPassive are not even willing to pay their employees, I must ask the founders here, do you really think that you will be paid the commissions that you are owed? Ash and OnPassive can be penalized for not paying these people or giving them their slips on time, and they seem to not care about that. Not much has been said about this publicly by anyone. We're kind of trying to sweep it under the rug. But like always, I guess we'll just have to see how this plays out. And when I have an update, I will let all of you know as soon as I can. Thank you so much for supporting me on this journey of covering this culty scam and trying to hold the people accountable who deserve to be held accountable for what's going on here. The SEC case is still ongoing, and again, they are scheduled to appear in court in June of 2025. This story won't be over for a while, and I appreciate you all being here with me. There is supposed to be a 360 this afternoon, and I will see if I can grab it for all of us, so stay tuned for that. Should be around 2 p.m. Eastern. Hopefully I see all of you then.
If not, it'll be shortly after that. I'll do my best to go live as soon as I can with it. But have a fabulous rest of your day, and I'll see you soon. Mwah! Bye! Queen of Karma, spitting fire like a dragon, torching scams, ain't no lagging. Expose the villains, no chillin', she real, stay killin'. Manipulation tactics, break it down like fractions. Watch your videos, gain traction, mind in action. Sub to her channel, truth candle burning bright, illuminating dark corners, bringing scams to light. Queen of Karma, grinding day and night, unveil the schemes, make the world right. My mentality, she dissecting the madness, all some realness. Teach you how to stop the fakes, dodging all the ill stress. Her words piercing like arrows, no shadows. Follow her lead, avoid the gallows. Stay woke, folks, don't get caught in the hype. Queen of Karma got that insight, clear sight. Deflect the con, scam alarms, ringing sheep fight. Wisdom flowing, unmasking the night. Karma queen, reign supreme, scammers nightmare, that's her theme. She got the strategy, breaking down your fantasies. Every tactic she witnessed, break free from the sickness. Channel wisdom, slickness, ain't no hit or miss. Sub to her channel, truth candle burning bright, illuminating dark corners, bringing